ఏలూరు యువభేరిలో జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అల్పపిండంతో ప్రధానమంత్రికి ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఆయన ఏదో విదేశాల్లో పాపం తిరుగుతూ ఉన్నాడు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు అని చెప్పి పిఏ ఫోన్ ఇచ్చాడట. పేపర్లో చదివాము. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తారేమో అని చెప్పి బహుశా ఆయన ఏమని అనుకుని ఉంటాడేమో, నాకైతే తెలియదు. కానీ తీరా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లోకి వచ్చి థ్యాంక్ యూ నరేంద్ర మోడీ గారు అని చెప్పి అన్నాడట. పేపర్లో చదివాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసం ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే, నిజంగా ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం సమంజసమా అని అడుగుతా ఉన్నా. వెంకయ్య నాయుడు గారు మొన్నటిదాకా ప్రత్యేక హోదా అన్నది సంజీవిని అన్నాడు. ప్రత్యేక హోదా నా వల్లే ప్రత్యేక హోదా వస్తా ఉందని కూడా ఊదరగొట్టుకున్నాడు. ప్రత్యేక హోదా వల్లనే అన్నీ జరుగుతాయి, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాము అని చెప్పినారు. అటువంటి వెంకయ్య నాయుడు ప్లేటు మార్చాడు. ప్లేటు మార్చిన ఇదే వెంకయ్య నాయుడు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఫేస్ అని చెప్పి తెలిసి, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే వెంకయ్య నాయుడు అని చెప్పి అందరూ అనుకుంటా ఉన్నప్పుడు, బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని చెప్పి అరుణ్ జైట్లీ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చినప్పుడు, వెంకయ్య నాయుడుకు చంద్రబాబు నాయుడు గారు ఏకంగా విజయవాడకు పిలిపించి తన మంత్రుల చేత సన్మానం కూడా చేయిస్తాడు. సన్మానం చేసి ప్రత్యేక హోదా మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, బ్రహ్మాండమైన ప్యాకేజ్ మాకు ఇచ్చినారు, థ్యాంక్ యూ అని కూడా ఆయన చెప్పిస్తాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత నిన్న ఢిల్లీకి పోవడం, అరుణ్ జైట్లీ గారికి శాల్వా కప్పి థ్యాంక్ యూ అని చెప్పి రావడం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఒక ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రత్యేక హోదా సంజీవినిగా కనిపించిన వీళ్లకు, 5 ఏళ్ళు సరిపోదు 10 ఏళ్ళు కావాలి అని చెప్పి అడిగిన వీళ్లకు ఇవాళ ప్రత్యేక హోదా అన్నది ఏం మేలు జరుగుతుంది, ప్రత్యేక హోదా వచ్చిన ఉత్తరాఖండ్ హిమాచల్కి ఏం మేలు జరిగింది అని చంద్రబాబు నాయుడు గారు అంటే, వెంకయ్య నాయుడు గారు ఏమంటాడో తెలుసా? వెంకయ్య నాయుడు గారు అంటారు, నేను ఆ రోజు ఏదో వేడి మీద అడిగా అని ఇవాళ అంటాడు. అంతటితో అనలా, ఆ రోజు సాయంత్రానికే నా దగ్గరికి మిగతా రాష్ట్రాల ఎంపీలు నా దగ్గరికి వచ్చారు, మిగతా రాష్ట్రాల నాయకులు నా దగ్గరికి వచ్చారు. వచ్చి నీకేమైనా బుద్ధి ఉందాయా, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి కావాలని అడుగుతావు, మా పరిస్థితి ఏమిటి అని చెప్పి వాళ్ళు అడిగారట. వెంకయ్య నాయుడు వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకొని చాలా బాధపడ్డాడట. అవన్నీ ఈరోజు వెంకయ్య నాయుడు గారు చెప్తారు. 2.5 సంవత్సరం తర్వాత, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రిగా ఒకరున్నారు, ముఖ్యమంత్రిగా మరొకరున్నారు, ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇవాళ చెప్తారు. ఆశ్చర్యం ఏమనిపించింది అంటే, వెంకయ్య నాయుడు గారు ఇంకా హోదా గురించి ఆ రోజు సంజీవిని అన్న వ్యక్తి, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలన్న వ్యక్తి వెంకయ్య నాయుడు గారు హోదా గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తూ అని అంటాడు, మేకకు ఇలా ఏలాడుతూ ఉంటాయి కదా, హోదా అంటే అవే అంటాడు. అసలు నిజంగా వీళ్ళంత దుర్మార్గంగా, వీళ్ళంతా అన్యాయంగా ఎన్నికలప్పుడు మాటలు చెప్పి, ఎన్నికలైపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఏకంగా పార్లమెంటునే సాక్షిగా చేస్తూ ఇచ్చిన హామీలను ఇవాళ నీరు కారుస్తూ చివరకు గోబల్స్ ప్రచారం దిగుతా ఉన్నారు అని అంటే, గోబల్స్ ప్రచారం ద్వారా మొన్నటిదాకా ప్రత్యేక హోదా గొప్పది అని చెప్పిన వ్యక్తులు ఇవాళ ప్రత్యేక హోదా వల్ల ఏమన్నా మేలు జరుగుతుందా అని చెప్పి ఎదురు ప్రశ్నించే పరిస్థితిలోకి పోతా ఉన్నారు అని అంటే, ఒకసారి నేను టీవీని ఇంతకుముందు ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు, ఎన్నికలకు పోతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, బీజేపీ వీళ్ళంతా ప్రత్యేక హోదా గురించి ఏమన్నారు,
ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో వాళ్ళంతా కూడా ఏమంటున్నారు అనేది ఒకసారి నేను టీవీలో చూపిస్తా. ఒకసారి మీరు కూడా వినండి. ఎన్నికలప్పుడు వీళ్ళు ప్రజలతో పనున్నప్పుడు ఏ మాదిరిగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఒకసారి టీవీ పెట్టండి మా దాంట్లో. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. కానీ ఇక్కడ రావడం లేదమ్మా, మేజర్ దాంట్లో రావడం. మొదటి నుంచి పెట్టు. ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమే. మొదటి నుంచి పెట్టు. ఆ స్టేటస్ పోతే మళ్ళీ అభివృద్ధి ఆగిపోతుంది. అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది స్పెషల్ మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. మనకు ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది అందుకని కనీసం 15 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని చెప్పి వారిని కోరుతున్నా. అదే మరి కొంతమంది కావాలని కన్ఫ్యూజ్ చేసి స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇది ఒక సంజీవని కింద అన్నీ అయిపోతాయండి. ఏమొస్తాయండి? 2 వస్తాయి. ఆ 2లో ఏంటి? 1 ఈఏపీ, 2 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించేశారు. 62 నుంచి 52% వచ్చింది. ఈఏపీ వచ్చే కొద్దిగా ఎంత వచ్చింది? ఎన్ని ప్రాజెక్ట్స్ ఇస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అది మళ్ళీ వాళ్ళు క్యాబినెట్ తీసి వాళ్ళు పాస్ చేయాలి. ఎన్నిసే వస్తాయి. నేను అడిగింది ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీకు బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు టోటలు మగబెండ గంటారంటే అర్థం అంటున్నా. ఈ యొక్క స్పెషల్ స్టేటస్ తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ద రీజన్? ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. వీ హావ్ టు ఫైట్, వీ హావ్ టు గో మూవ్ ఫార్వర్డ్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ సాక్షిగా మనకు హామీ లభించింది. అది 5 ఏళ్లకే లభించింది. 5 ఏళ్లతో దాని యొక్క ఉద్దేశం నెరవేరదు. అందుకని బీజేపీ ప్రజానికి హామీ ఇస్తుంది. 10 ఏళ్ల పాటు ఆ యొక్క ప్రత్యేక రాష్ట్ర హోదాను కొనసాగిస్తుంది. అలా కొనసాగితే 90% గవర్నమెంట్ ఇచ్చేవన్నీ కూడా నిధులు అవుతున్నాయో అవన్నీ కూడా గ్రాంట్లు అవుతాయి. 10% రుణం అవుతుంది. అంతకుముందు అయితే 70% రుణము, 30% గ్రాంట్ ఉండేది. ప్రత్యేక హోదా లభించడం వల్ల ఏ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టినా 90% స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అవుతుంది, 10% మాత్రమే రుణం అవుతుంది. ఇది నిజంగా మనకు ఒక संजीवनी लागा। आज सीमांध्र को विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी। ఈ రోజు మీరు కానీ నాకు అవకాశం ఇస్తే ఏవైతే మీకు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయడమే కాకుండా ఆ హామీలను మరింత ఎక్కువ చేసి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా సీమాంధ్రకి మేలు చేసి చూపిస్తామని చెప్పని హామీ ఇస్తున్నాను. నహీ మిత్రులారా, ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి తన యొక్క స్వార్థ చింతన లేకుండా, సొంత అజెండా లేకుండా ప్రజల కోసం పోరాడితే ఏమైనా సాధించవచ్చనే విషయం మీ నెల్లూరు చెందిన యొక్క వెంకయ్య నాయుడు రాజ్యసభలో జరిపిన పోరాటం వల్ల సీమాంధ్ర ప్రజానికానికి కావాల్సిన యొక్క ఏవైతే కోరికలు మనకు లభించాయో, ఏవైతే చింతన లేకుండా, సొంత అజెండా లేకుండా ప్రజల కోసం పోరాడితే ఏమైనా సాధించవచ్చనే విషయం మీ నెల్లూరు చెందిన యొక్క వెంకయ్య నాయుడు రాజ్యసభలో జరిపిన పోరాటం వల్ల సీమాంధ్ర ప్రజానికానికి కావాల్సిన యొక్క ఏవైతే కోరికలు మనకు లభించాయో, ఏవైతే హామీలు మనం
అనుకున్నామో ఇవి కూడా వచ్చాయి కాదనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. आज सीमांध्र को विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपोर्ट वेंकैया नायडू गारू. ये రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించడానికి ఎవరున్నా ఒక వ్యక్తి పేరు కారణం చెప్పారంటే ఆ వ్యక్తి పేరు మీ ఊరిలో పుట్టిన వెంకయ్య నాయుడు అని చెప్పారు ఆయన. Special category for Simandra is 5 years and basically Prime Minister has announced it. Yeah, special category, Simandra 5 years. That should be 10 years. Okay, that is the demand of the people. Okay, 5 years you cannot set up any industry. Okay, विकास के लिए जो स्पेशल स्टेटस का पैकेज मिला है, अगर उसकी क्रेडिट किसी एक व्यक्ति को जाती है तो उस व्यक्ति का नाम है नल्लूर का सपोर्ट वेंकैया नायडू गारू. और मैं आपको विश्वास दिलाता हूं, आप मुझे दिल्ली में बिठाएंगे, ये जो वादा किया है उसको निभाएंगे भी और बढ़ाएंगे भी. ఈ రోజు మీరు కానీ నాకు అవకాశం ఇస్తే ఏవైతే మీకు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయడమే కాకుండా ఆ హామీలను మరింత ఎక్కువ చేసి ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా సీమాంధ్రకి మేలు చేసి చూపిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాను. మీకు నాయుడు గారు మీకు తెలుసు కదా ప్రత్యేక హోదా రాదని మరి ఎందుకు అన్నారంటే నేను ఆ వేడిలో తెలంగాణలో గొడవ జరుగుతూ ఉంది, టెన్షన్ గా ఉంది, ఇచ్చేయాలని గొడవ జరుగుతూ ఉంది. నేను ఇలా చర్చిస్తుంటే నా మీద కూడా కొంతమంది అపప్రచారం చేశారు, వెంకయ్యనాయుడు అడ్డు వేస్తారని. హైదరాబాద్ లో నా గడ్డి బొమ్మ దారబెట్ట మొదలు పెట్టారు, ఖమ్మంలో నా గడ్డి బొమ్మ దారబెట్టారు. నిధుల విడుదల విషయంలో తేడా ఏంటండి? డబ్బులు కూడా కదా తేడా అంతా. హోదా ఉత్తదిచ్చేటువంటి ఇంకేముందా? మేకకు ఉంటాయి పైన, మేక పైన అలా జారి ఉంటాయి. అలా అది హోదా, దాంతో హోదా వద్దా? ఈ పెద్ద చర్చ జరుగుతుంది. రాష్ట్రానికి అన్యాయం అయిపోయింది, రాష్ట్రం అట్ట అయిపోయింది, ఇట్లా అయిపోయింది. ప్రత్యేక హోదా ఇచ్చుంటే ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోద్దని, ప్రతి ఊరు హైదరాబాద్ అయిపోయింది. మనం ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. 5 సంవత్సరాలు ఇచ్చారు. నేను నరేంద్ర మోడీ గారిని కోరుతున్నా, 15 సంవత్సరాలు ఇవ్వండి. 5 సంవత్సరాల్లో ఇండస్ట్రీ రావాలంటే 2-3 ఏళ్ళు అవుతుంది. అది ప్రారంభమయ్యే లోపల ఆ స్టేటస్ మళ్ళీ అభివృద్ధి. ఇది మన రాజకీయ నాయకులను, ఈ మాదిరిగా మన రాజకీయ నాయకులు ఉంటే నిజంగా వీళ్ళని చూసి భావితరాలు ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునేదానికి ఎవడైనా ఇష్టపడతాడా నేను అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఉండాలి, రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలి, రాజకీయాలలో ఉన్నప్పుడు ఎప్పుడు ఒక్క మాట గుర్తుంచుకోవాలి, ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం ఎలా బ్రతికామన్నదే ముఖ్యం అన్నది. నిజంగా వీళ్లకు విలువలు లేవు, విశ్వసనీయతకు అర్థం అంతకన్నా తెలియదు. ఇవాళ వీళ్ళంతా కూడా ఇవాళ లాస్ట్లో మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు, ఆ రోజు ఏదో వేడి మీద చెప్పా, మేకకు 2 ఏలాడుతూ ఉంటాయి కదా, అటువంటిదే ప్రత్యేక హోదా అని ఇటువంటి వీళ్ళ మాటలు చూస్తూ ఉంటే, ఆ రోజే సాయంత్రం నాకు ఎంపీలు నా దగ్గరికి వచ్చారు, మంత్రులు వేరే రాష్ట్ర ఎంపీలు నా దగ్గరికి వచ్చి అడిగారు. ఆ రోజే నేను బాధపడ్డా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ రోజే నువ్వు బాధపడునంటే మరి మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేశారయ్యా? తర్వాత ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసింది మర్చిపోయారా? ఆ రోజే మీకు బాధ కలిగిందంటే పబ్లిక్ మీటింగ్లలో ఎందుకు ఊదరగొట్టారు? ప్రత్యేక హోదా ఇస్తున్నామని, ఇవ్వబోతున్నామని, 10 ఏళ్ళు ఇస్తున్నామని చెప్పి ఎందుకు ఊదరగొట్టారు అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్ళు సరిపోవు, 15 ఏళ్ళు కావాలని చెప్పి ఆయన ఎందుకు అడుగుతా ఉన్నాడు అని చెప్తే, ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలతో పని అయిపోయినాక పరిస్థితిది. ఇవాళ ప్రత్యేక హోదా ఢిల్లీ వాళ్ళు ఇవ్వని పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అడగలేని పరిస్థితి, అడగని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఏ స్థాయిలో రాజీ పడిపోయారు అని అంటే, ఢిల్లీ వాళ్ళు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా పర్వాలా,
నాకు మాత్రం బీజేపీ వాళ్ళ కాళ్ళు మాత్రం నేను వదలను అన్న పరిస్థితిలోకి చంద్రబాబు నాయుడు గారు పోయారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఎందుకయ్యా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వాన్ని నువ్వు అమ్మేసి ఈ స్థాయిలోకి దిగజారిపోవడానికి కారణం ఏంటయ్యి అని చెప్పి. కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ 2.5 సంవత్సరంలో ఓటుకు కోట్ల కేసుల్లో ఇరుక్కోవడం. నిజంగా బహుశా ఆశ్చర్యం అనిపిస్తుందేమో కదా మనకు కూడా. ఎందుకనంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి బ్లాక్ మనీ ఇస్తూ, నల్లధనం ఇస్తూ, సూట్ కేసులలో నల్లధనం పెట్టుకొని పోయి నల్లధనం ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేదానికి నల్లధనం ఇస్తూ ఆడియో టేప్స్, వీడియో టేపుల్లో అడ్డగోలుగా దొరికిపోయిన తర్వాత కూడా ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ కాలేదు అనంటే, ఒక ముఖ్యమంత్రి రాజీనామా చేయలేదు అనంటే అది బహుశా మన దేశంలోనే జరుగుతుందేమో, లేకపోతే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి విషయంలోనే మాత్రమే ఇది జరుగుతుందేమో నాకైతే తెలియదు. అంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మేనేజ్ చేయగలుగుతాడు. అంత గొప్పగా తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని సైతం వెన్నుపోటు పొడి చేయగలుగుతాడు. అధికారం కోసం, కుర్చీ కోసం సొంత మామ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు 5 కోట్ల ప్రజలన్నది చంద్రబాబు నాయుడు గారికి లెక్కలేక కూడా రాదు. వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే పరిస్థితి కూడా ఉండదు. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు రకరకాల, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, బీజేపీ ప్రభుత్వం అయితేనేమి, రకరకాలుగా ఈ ప్రత్యేక హోదా గురించి రకరకాలుగా తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. రకరకాలుగా తప్పుడు ప్రచారాలు మొదలు పెడతా ఉన్నప్పుడు ఆ తప్పుడు ప్రచారాలను ఒక 5-6 క్వశ్చన్స్గా దాన్ని విభజించి వాళ్ళు చెప్తా ఉన్న ఆరోపణ, జరుగుతూ ఉన్నది ఏమిటి, అసలు వాస్తవం ఏమిటి అన్నది చూపిస్తూ ఈ పాంఫ్లెట్ కూడా కొట్టించడం జరిగింది. ఈ పాంఫ్లెట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్ గన ప్రత్యేక హోదా గురించి పాంఫ్లెట్ గన చూస్తే ఎవరికైనా కూడా ఈ పాంఫ్లెట్ అందుబాటులోకి వస్తుంది. దీంట్లో ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ప్రభుత్వాలు చేస్తా ఉన్న అబద్ధాలకు ఏ రకంగా వాళ్ళ అబద్ధాలు చెప్తా ఉన్నారు, నిజమేమిటి అన్నది తెలుస్తుంది. సాక్షి ఏబిఎన్ అది ప్లే చేస్తాను. ఒక నిమిషం.